నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలో ఎస్ఐ యుగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న ద్విచక్ర వాహనదారులను పోలీసులు ఆపి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం వలన ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి రక్షణ లభిస్తుందని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ యుగేందర్ గౌడ్ వాహనదారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని వాహనదారులకు భద్రతా సూచనలు అందించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పోలీసులు తెలిపారు. ఓకే సార్. మళ్ళీ ఫోటో పెడతాం. సార్ ఒక్కసారి సార్ నిలవండి. సార్ సార్ అట్లా అందరూ ఉంటారు, మీ దగ్గరకు ఉండండి. దేకో సార్. సార్ చూడండి సార్. ఇంకోటి పెట్టు. మొత్తం బండి తీసేస్తాను. పంపిస్తున్నా, ఒక అర్ధగంట పంపిస్తా. రేపటి నుంచి మీరు హెల్మెట్లు పెట్టుకోకుండా ఎవరైనా తిరిగితే మాత్రం రోజు 2 గంటలు బండ్లు పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా. ఒక 2 రోజులు ఇక్కడ పనిష్మెంట్. మళ్ళీ ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకుండా తిరిగితే తర్వాత పిఎస్లో పోయి సీజ్ చేసి పడేస్తా. వారం రోజుల దాకా బండ్లు ఇవ్వండి. రేపటి నుంచి హెల్మెట్లు పెట్టుకోకుండా ఎవరు కనపడద్దు. ఎందుకంటే మన రాష్ట్ర రోడ్డు భద్రతా వారోత్సవాలు నడుస్తున్నాయి. మన దాంట్లో మన పోయిన సంవత్సరం మన దగ్గర రోడ్డు యాక్సిడెంట్లలో హెల్మెట్లు లేకుండా 5,000 మంది దాకా చనిపోయారంట. దాంట్లో భాగంగానే మీకు ఈరోజు హెల్మెట్ అవగాహన కార్యక్రమం వేయడం జరిగింది. మీరు ఎవరైతే రేపటి నుంచి హెల్మెట్లు పెట్టుకోకుండా తిరిగితే రోజు ఈ డ్రైవ్ జరుగుతుంది. హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటే రోజు మిమ్మల్ని మీ బండ్లన్నీ 100, 200, 300 బండ్లు మొత్తం ఆపి చాలానే వేయడంతో పాటు రోజుకు 1000 రూపాయలు చాలాని పడుతుంది. మీరు హెల్మెట్ పెట్టుకుంటే 500. మీరు రోజు హెల్మెట్ లేకుండా పోతే 1000 రూపాయలు చాలానే వేపిస్తాం. మీరు దయచేసి అందరూ రేపటి నుంచి ఎవరు హెల్మెట్ లేకుండా తిరగొద్దు. ఇక్కడ హెల్మెట్ లేకుండా తిరిగితే మాత్రం రోజుకి ఒకసారి డ్రైవ్ చేస్తుంటే మొత్తం తీసుకొని బండ్లు పిఎస్లో పెట్టించేస్తాం. తర్వాత ఇవ్వను. మీరు కొత్త హెల్మెట్ తెచ్చుకుందాక అక్కడ ఇవ్వను. చాలానే ఇస్తా, హెల్మెట్ కొనుక్కొచ్చుకోలేదు, 2 ఉంటాయి. రేపటి నుంచి మాత్రం హెల్మెట్ లేకుండా మాత్రం ఎవరు తిరగద్దు. బాగా ఆలోచించుకోండి, ఓకేనా? ఇవాళ ఒక్కరోజు ఏంటంటే ఫస్ట్ మన నుంచి చెప్తున్న వారం రోజుల నుంచి ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేసాము. మీరు హెల్మెట్ పెట్టుకునే తిరగాలి. ఎందుకంటే మన ప్రాణాలు ఎంతో విలువైనాయి కాబట్టి చెప్తున్నాను మీకు అందరికీ. ఎందుకంటే ఎక్కడికి పోయినా హెల్మెట్, ఇది మెయిన్ రోడ్డు కదా ఇది. మరి మెయిన్ రోడ్ అయినప్పుడు పోతే కింద పడితే దెబ్బ కాలేదా? ఆ బాయ్ కాడికి పోతే కింద పడితే దెబ్బ కాలేదా? అందరు కింద ఒక్కరోజు అయితే పంపిస్తున్నా, ఒక అర్ధగంట పంపిస్తా. రేపటి నుంచి మీరు హెల్మెట్లు పెట్టుకోకుండా ఎవరైనా తిరిగితే మాత్రం రోజు 2 గంటలు బండ్లు పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా. ఒక 2 రోజులు ఇక్కడ పనిష్మెంట్. మళ్ళీ ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకుండా తిరిగితే తర్వాత పిఎస్లో పోయి సీజ్ చేసి పడేస్తా. వారం రోజుల దాకా బండ్లు ఇవ్వండి. రేపటి నుంచి హెల్మెట్లు పెట్టుకోకుండా ఎవరు కనపడద్దు. ఎందుకంటే మన రాష్ట్ర రోడ్డు భద్రతా వారోత్సవాలు నడుస్తున్నాయి. మన దాంట్లో మన పోయిన సంవత్సరం మన దగ్గర రోడ్డు యాక్సిడెంట్లలో హెల్మెట్లు లేకుండా 5,000 మంది దాకా చనిపోయారంట. దాంట్లో భాగంగానే మీకు ఈరోజు హెల్మెట్ అవగాహన కార్యక్రమం వేయడం జరిగింది. మీరు ఎవరైతే రేపటి నుంచి హెల్మెట్లు పెట్టుకోకుండా తిరిగితే రోజు ఈ డ్రైవ్ జరుగుతుంది. హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటే
రోజు మిమ్మల్ని మీ బండ్లన్నీ 100, 200, 300 బండ్లు మొత్తం ఆపి చాలానే వేయడంతో పాటు రోజుకు 1000 రూపాయలు చాలాని పడుతుంది. మీరు హెల్మెట్ పెట్టుకుంటే 500. మీరు రోజు హెల్మెట్ లేకుండా పోతే 1000 రూపాయలు చాలానే వేపిస్తాం. మీరు దయచేసి అందరు రేపటి నుంచి ఎవరు హెల్మెట్ లేకుండా తిరగొద్దు. ఇక్కడ హెల్మెట్ లేకుండా తిరిగితే మాత్రం రోజుకి ఒకసారి డ్రైవ్ చేస్తుంటే మొత్తం తీసుకెళ్ళి బండ్లు పిఎస్లో పెట్టించేస్తా. తర్వాత ఇవ్వను. మీరు కొత్త హెల్మెట్ తెచ్చుకున్నాక అక్కడ ఇవ్వను. చాలానే ఇస్తా, హెల్మెట్ కొనుక్కోవాలి, 2 ఉంటాయి. రేపటి నుంచి మాత్రం హెల్మెట్ లేకుండా మాత్రం ఎవరు తిరగద్దు. బాగా ఆలోచించుకోండి, ఓకేనా? ఇవాళ ఒక్కరోజు ఏంటంటే ఫస్ట్ మన నుంచి చెప్తున్న వారం రోజుల నుంచి ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేసాము. మీరు హెల్మెట్ పెట్టుకునే తిరగాలి, ఎందుకంటే మన ప్రాణాలు ఎంతో విలువైనాయి కాబట్టి చెప్తున్నాను మీకు అందరికీ. ఎందుకంటే ఎక్కడికి పోయినా హెల్మెట్, ఇది మెయిన్ రోడ్ కదా ఇది. మరి మెయిన్ రోడ్ అయినప్పుడు పోతే కింద పడితే దెబ్బ తగలదా? ఆ బాయ్ కాడికి పోతే కింద పడితే దెబ్బ తగలదా?